కూర్చోకటే ఉంది కూర్చోన్నా కొంచెం ఏం నొప్పుడు రా బాబు సరే అన్నయ్య లోపల తీసుకెళ్ళిపోతాం రండి లోపల తీసుకెళ్ళాం ఫస్ట్ సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం అక్కడ హాల్ అరేంజ్ చేసాం అందరూ కంఫర్ట్ గా ఉంటే కూర్చొని పడదాం దయచేసి కొంచెం కూర్చోగలరా టెన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడాను శేఖర్ భాష హాయ్ అండ్ మొత్తానికి బిగ్ బాస్ నుంచి హ్యాపీ ఎలిమినేషన్ ఫస్ట్ ఎవర్ బిగ్ బాస్ చరిత్రలో ప్రేమతో పంపించారు కంటెస్టెంట్స్ అందరూ కూడా ఎవరిని తప్పట్టద్దు దయచేసి. సో నేనే బయటకు వచ్చాను కొడుకుని చూద్దామని. అండ్ అలాగే నాకు కొంచెం ఫుడ్ ప్రాబ్లం కూడా అయింది. సో మొత్తానికి ఏదైనా సెట్ చేసుకుంటాను నేను. బట్ ఒక క్షమాపణ అందరికీ కూడా, ఎవరైతే నా నుంచి టాప్ 5కి వెళ్తానో లేకపోతే టైటిల్ విన్ అవుతా అని చెప్పి ఆశించారో వాళ్ళందరికీ కలిగిన డిసప్పాయింట్మెంట్కి నన్ను క్షమించండి. ఇక్కడ కాకపోయినా నా జోక్స్, నా కామెడీ, నా టైమింగు, నా సెన్స్ ఆఫ్ హ్యూమర్ మీకు నచ్చితే వేరే వేదిక పైన ఖచ్చితంగా మిమ్మల్ని అలరిస్తాను. అండ్ బిగ్ బాస్లో చాలా జోక్స్ రాలేదు నేను చెప్పినవి, అవన్నీ కూడా మీకు మళ్ళీ చెప్పి వినిపించి మీ తలదింటాను నేను. అండ్ గోపి గారు పర్మిషన్. సో ఎవరైనా లోపలికి రావాలంటే ఆయన లేకుండా రాలేరు. ఎందుకు చెప్పండి? పర్మిషన్ లేకుండా ఎవరు రాకూడదు కదా, పర్మిషన్ అదనమాట. సో మా కెమెరామెన్ పర్మిషన్. థ్యాంక్ యూ.